ఒకటి జరిగిన రియల్ స్టోరీ చెప్తా. ఏంటంటే ఒకరు టిఫిన్ తినడానికెళ్తారు. తింటారు టిఫిన్. ఒక ప్లేట్ తింటారు. తర్వాత మొత్తం అంతా అయిపోయింది ఎళ్తున్నారు. అక్కడే టిఫిన్ దగ్గరనే, షాప్ దగ్గరనే రూ. 50 అంటే 20, 20, 20 సారీ 20, 20, 10 రూపీస్ నోట్ అక్కడ పడి ఉంటది మొత్తం కుప్పలు కుప్పలు. సో, అక్కడ నాది కాదులే ఎందుకులే అని తీసుకోకుండా ఎళ్ళిపోతాడు. అప్పుడే అంకుల్ కూడా చూస్తాడు. అతను చూసినప్పుడే అంకుల్ కూడా చూస్తాడు. సో, ఆ అంకుల్ కూడా అంటాడనమాట. మనదెందుకులే ఎవరిది ఎవరిదో అని. సో, ఇద్దరు వెళ్ళిపోతున్నారు. అంకుల్ వెళ్ళిపోతున్నాడు. ఈ అబ్బాయి వెళ్ళిపోతున్నాడు. ఇంక తర్వాత వెళ్ళిపోతుంటే అతనికి ఒక ఆలోచన వచ్చింది. అరే! ఇప్పుడు ఆ రూ. 50 ఆ 20, 20, 10 తీసుకొని ఎవరియి అని అడిగితే నాది కాకుండా నాది అని ఎవరో ఒకళ్ళు అన్నా అంటారు. సో, దాని బదులు ఆ 50 రూపీస్ అతనే తీసుకొని ఆయింత ఒక పండ్లు అరటి పండ్లు ఒక డజన్ అరటి పండ్లు తీసుకున్నాడు ఆ 50 రూపాయలతోటి. సో, ఆ డజన్ అరటి పండ్లు తీసుకొని ఆవులకేసిండు, గోమాతకేసిండు. ఒకటి ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పండ్లామెకి గిరాకయింది. 2 గోమాత ఆకలి తీరింది. 3 ఆ శివయ్య కనుక్కున్నాడంట. ఈ 50 రూపాయలు ఎవరైతే పొడగొట్టుకున్నారో వాళ్ళకే ఆ 50 రూపాయలు చేర్చు దేవుడా అని అనుకున్నాడంట. ఇదంతా స్టోరీ ఎవరిదో కాదు, నాదే. అంటే మరీ నేను అంత మంచోన్నేం కాదు. అలా అని చెడ్డోన్నయితే అస్సలు కాదు.